ఉపాధి కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు దక్కనున్నాయి. 2 గదులలోపు కచ్చా ఇల్లు ఉంటేనే అర్హులుగా గుర్తించనున్నారు. కేంద్ర ప్రభుత్వ యాప్తోని లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. తప్పుడు వివరాలు ఇస్తే ఆధార్ కార్డుతో గుర్తిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరమ్మ ఇండ్లకు రోజుకొక మెలిక పెడుతూ నిరుపేదలకు ఇండ్లను దూరం చేసే కుట్రలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో 82 లక్షల దరఖాస్తులు స్వీకరించింది. తొలి విడతగా 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఇండ్లు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. కేంద్రం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని PMAYతో అనుసంధానం చేయడంతో లబ్ధిదారుల ఎంపిక అత్యంత జటిలంగా మారింది. దరఖాస్తు చేసుకోవడానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు ద్వారా దరఖాస్తుదారుల వివరాల్ని కేంద్రం సేకరిస్తుంది. ఎవరైనా తప్పుడు వివరాలు ఇచ్చినా కేంద్రం రూపొందించిన ప్రత్యేక యాప్ గుర్తిస్తుంది. ఇల్లు లేని నిరుపేదలు ఒకవేళ ఇల్లు ఉంటే అది 2 గదుల్లోపు కచ్చా ఇల్లు అయితేనే ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా రోజువారీ కూలీ అయి ఉండాలి. కుటుంబ సభ్యులు, సంపాదించే వ్యక్తులు, స్థిర చరాస్తుల వివరాలు, రేషన్ కార్డు, ఆదాయం, సొంత ఇల్లు ఉందా, ఉంటే అది పక్కా ఇల్లా కాదా, సొంత జాగా ఉందా, ఉంటే ఎంత ఉంది, కరెంటు కనెక్షన్, ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, వాహనం, గ్యాస్ కనెక్షన్ ఉందా, గత ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి పొందారా వంటి వివరాలు సమాచారం యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తులు, ఇంటింటి సర్వే వివరాల ఆధారంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు యాప్లో నియోజకవర్గాల వారీగా దరఖాస్తు చేస్తారు. వికలాంగులు, SC, STలకు ప్రాధాన్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇండ్లు మంజూరు చేయనున్నట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన 4.5 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తుందా లేదో వేచి చూడాల్సిందే. ఇళ్ల మంజూరులో కేంద్రం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటుంది. నియోజకవర్గాల వారీగా యాప్లో వివరాలు నమోదు చేయడం వల్ల